మొక్కజొన్న కొనుగోళ్ల కోసం ఖమ్మం జిల్లా రైతులు రోడ్డెక్కారు. ఓపిక నశించి రోడ్లపైకొచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట అకాల వర్షాలకు దెబ్బతింటుంటే కంటినీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికే వైరా, కొనిచెర్ల, తిరుమలాయపాలెంలో అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ఇవాళ తల్లాడ మండలంలో బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. మాజీ ఎమ్మెల్యే సంద్ర వెంకట వీరయ్య ఈ ధర్నాకు హాజరై రైతులకు సంఘీభావం తెలిపారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కూడా కేసీఆర్ ధాన్యం కొనుగోళ్లు ఆపలేదని, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ధాన్యం కొనుగోలు చేయలేకపోతుందని విమర్శించారు. రేవంత్ సర్కార్కు విమర్శలపై ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంపై లేదని ఆరోపించారు. ఏ సీజన్ అయినా సక్రంగా ధాన్యం కొనుగోలు చేశారని చెప్పి నేను అడుగుతున్నా. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వరి కోతలు ముందొస్తుందంటే వర్షాకాలం అయినా ఎండాకాలం అయినా నెల రోజుల ముందే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసేవారు. కరోనా టైంలో కూడా బస్తాలు తీసుకుని వచ్చి కొనుగోలు కేంద్రాలు ఆకుండా ప్రత్యేకమైన యంత్రాంగాన్ని పెట్టి కరోనాలో కూడా ధాన్యం కొనుగోలు చేసిన చరిత్ర కేసీఆర్ గారికి ఉంది. ఇవాళ కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి లేదు, వాతావరణం అనుకూలంగా ఉంది, ధాన్యం మంచిగా పండింది. మీరు ఎందుకని కొనుగోలు చేయలేకపోతున్నారు? ఇవాళ కొనుగోలు కేంద్రాల్లో సకాలంలో పెట్టకపోవడం వల్ల కింటాకి 600 రూపాయలు రైతులు నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. 14-1500కి స్టార్టింగ్ లో అమ్ముడుపోయిన ఒడ్లు ఇవాళ 1200 కూడా కొనట్లే. రైస్ మిల్లర్లు గాని ప్రైవేటు వ్యాపారస్తులు మరి వాళ్ళు నేరుగా కొనుగోలు చేస్తున్నప్పుడు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల నుంచి ఎందుకని కొనుగోలు చేయట్లే? మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండో పక్కన మొక్కజొన్నలు ఇవాళ కింటాకి 1000 రూపాయలు లాసిపోతున్నారు. మిమ్మల్ని నమ్మి వరికి బదులు ప్రత్యామ్నాయం పంటలు ఏమంటే చాలా మంది రైతులు మొక్కజొన్న వేశారు వరి తగ్గించి. ఇవాళ మన జిల్లాలో 2 లక్షల పైన ఎకరాల్లో వరి సాగు అయితే 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగైంది. మళ్ళీ అందులో నిబంధన మేము 20 క్వింటాలే కొంటామని, ఎకరానికి 40 పైన క్వింటాలు అవుతుంది. మరి 40 క్వింటాల్లో మీరు 20 కొంటానని చెప్పి ఇప్పటి వరకు కూడా మార్కెట్ ద్వారా ఒక్క కొనుగోలు కేంద్రం కూడా ఏర్పాటు చేయలే, ఒక్క గింజ కూడా మొక్కజొన్న కొనలే. మరి జిల్లాకు సంబంధించిన వ్యవసాయ శాఖ మంత్రులు వారు సమాధానం చెప్పాలా? మీరు ఎందుకని ఈ రకమైన పరిస్థితి ఉంది? అధికారులు ఇంత నిర్లక్ష్యంగా